లాస్ట్ ట్విస్ట్ నచ్చింది. ఫస్ట్ బాహుబలికి ఎలా అయితే ఒక హ్యాష్ ట్యాగ్ వచ్చిందో దీనికి కూడా ఒక హ్యాష్ ట్యాగ్ వస్తుంది, క్వశ్చన్ మార్క్ వస్తుంది. చాలా బాగా. యూజువల్లీ డైరెక్టర్ ఒక క్యారెక్టర్ని పవర్ఫుల్గా ఎస్టాబ్లిష్ చేయాలంటే బీజిఎం పెట్టి అన్నీ చేయాలి కదా. ఆ పని మన డైరెక్టర్కి ఇవ్వలేదు ఎన్టీఆర్ గారు. కళ్ళు చాలు పవర్ఫుల్గా ఎస్టాబ్లిష్ చేయడానికి. యా, వన్ మ్యాన్ షో. అంటే ఆచార్య తర్వాత సినిమా మీద కూడా కొంచెం నెగిటివ్ నాట్ ఎట్ ఆల్. గారి సెంటిమెంట్ ఏమైనా వర్కౌట్ అవుతుందేమో, ఫ్లాప్ అనేది కూడా చాలా రాజమౌళి గారి సెంటిమెంట్ అంటే రాజమౌళి గారు హిట్ ఇచ్చిన తర్వాత హీరోకి ఫ్లాప్ అనే సెంటిమెంట్ లేదు. బాహుబలి రేంజ్కి వెళ్తుందని నేను అనుకుంటున్నాను. చాలా బాగా వస్తాయి డెఫినెట్లీ. చాలా బాగుంది. జాన్వీ కపూర్ అండ్ ఎన్టీఆర్ గారి వీళ్ళ కెమిస్ట్రీ కానీ జాన్వీ కపూర్ గారికి ఎక్కువ రోల్ లేదనిపించిందండి, చాలా చిన్న రోల్. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ వచ్చేసేటప్పుడు ట్విస్ట్ మాత్రం సూపర్. అండ్ ఫస్ట్ హాఫ్ తో కంపేర్ చేసుకుంటే సెకండ్ హాఫ్ కొంచెం డల్ అయింది, లాగ్ అయింది అని అంటున్నారు. నాట్ ఎట్ ఆల్. ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ లో ఎంత హైప్ ఉందో ఎండింగ్ లో కూడా అంతే హైప్ ఉంది. ఇంటర్వెల్ సీను, ఎండింగ్ సీను. ఎన్టీఆర్ గారు లాస్ట్ 45 minutes పీక్స్ లో ఉంటుంది అని చెప్పారు కదా, సో ఆయన చెప్పిన దానికి అంతకు మించి తర్వాత కనిపించారు కదా దేవరా, అంటే 6 years తర్వాత ఎన్టీఆర్ అని కనిపించారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? 6 years కి కలిపి న్యాయం చేస్తారు ఆయన. వర్త్ అనమాట, ఫ్యాన్స్ అందరికీ చాలా నచ్చుద్ది. ఇంకొకటి బాహుబలిని కాపీ కొట్టారంటున్నారు లాస్ట్ లో, మీకు ఎలా అనిపిస్తుంది? బాహుబలిని కాపీ కొట్టలేదండి, బాహుబలి రేంజ్ కి వెళ్ళారు. ఆబ్వియస్లీ ఎన్టీఆర్ గారి క్యారెక్టర్